వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతలే ప్రాధాన్యం. పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీఐజీ ప్రవీణ్. కలకలం రేపుతున్న గుర్తు తేలని మహిళ సంచారం. తేదీన భవన కార్మికుల సమావేశం వెల్లడించిన సంఘ అధ్యక్షులు కేశవరెడ్డి. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు. సోమలో విజయవంతంగా జరిగిన హిందూ సమ్మేళనం. వార్తలోని వివరాలు. జనవరి 5వ తేదీ సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 నెంబర్కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడేలా శాంతి భద్రతలపై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. మదనపల్లి జిల్లాగా ఏర్పడిన క్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ ఆదివారం పొంగనూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ సుబ్రాయుడు ఆధ్వర్యంలో ఆయనకు పోలీసులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అక్రమ రవాణాలను అరికట్టాలని సిబ్బందికి సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, గ్లాంబింగ్, గంజాయి అమ్మకాలు వంటి వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పారు. పొంగనూరు, చిత్తూరు ప్రాంతాల నుంచి ప్రపంచవ్యాప్తంగా సారా కాచేందుకు నల్లబెల్లం సప్లై జరుగుతుందని చెప్పారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పట్టుబడే నల్లబెల్లం మొత్తం చిత్తూరు బెల్లమేనన్నారు. ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా పొంగనూరు, చౌడేపల్లి సర్కిల్ ఎంతో గతంలో మన చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లా, ఇప్పుడు మదనపల్లి హెడ్ క్వార్టర్గా కొత్తగా ఏర్పడిపోయే అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో మదనపల్లి హెడ్ క్వార్టర్గా జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటి బదలాయించడం జరిగింది. అదే మాదిరిగా పొంగనూరు, చౌడేపల్లి సర్కిల్స్ కూడా మనకి మదనపల్లి అన్నమయ్య జిల్లాకి రావడం జరిగింది. సో ఇదంతా కూడా కర్నూలు రేంజ్ పరిధిలోకి వస్తుంది. సో అందులో భాగంగా ఈ ఏరియా ఇప్పుడు మాకు కొత్తగా రావటం వల్ల ఈ 4 మండలాలు ఇక్కడ అవగాహన పెంచుకోవడం కోసమే మొత్తం ఒక టూర్ ప్రోగ్రామ్ లాగా ఇటు రావడం జరిగింది. సో ఇక్కడ మొత్తం ఇందాక సడుము విజిట్ చేయడం జరిగింది, సడుము పోలీస్ స్టేషన్. అలాగే చౌడేపల్లి సిఐ గారు మనతో పాటు వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చౌడేపల్లి సిఐ గారు అలాగే పొంగనూరు సిఐ గారు ఇద్దరితోనూ కూడా ఇక్కడ స్థితిగతుల గురించి జస్ట్ ఒక బ్రీఫ్గా చూచాయిగా తెలుసుకోవడం జరిగింది. ఏదైనా ఉంటే మీరే చెప్పాలి. మేము కొత్త కాబట్టి మాకు పెద్దగా అవగాహన ఉండదు. రిక్వెస్ట్ యూ టు ఎడ్యుకేటర్స్ అండ్ ఇన్ఫార్మర్స్ రిగార్డింగ్ ద ఇంట్రికసీస్ ఆఫ్ దిస్. ఈ ప్రాంతం యొక్క లోటుపాట్లు, కష్ట సుఖాలు ఏదైతుందో మీరు ఈ ప్రాంత వాస్తవ్యులు కాబట్టి మాకన్నా మీకే సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. మాకు తెలిస్తే ఎక్కడైతే మా యొక్క అవసరం ఉంటుందో మేము చేయగలిగింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూడా మేము అవి తెలుసుకుని మేము చేయగలిగినవన్నీ కూడా ఏవైతే లోటుపాట్లు ఉంటాయో అన్నీ పూడ్చుకుంటా ఇక్కడ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్తో ఇక్కడ పోలీసింగ్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. బైఫర్కేషన్ మాత్రమే ఉంటుంది, అధికారులు మారుతారు తప్పితే ఉన్నదంతా జనం వాళ్లే జనం కదా. మేమేదో వీఆర్ లైక్ గెస్. అయితే మా పరిధిలో మేము ఉన్నంతకాలం డెఫినెట్గా మా టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ విల్ ప్రొవైడ్ ద బెటర్ సర్వీసెస్. ఇంతకుముందు గతంలో 3 సంవత్సరాల క్రితం జిల్లాల విభజన జరిగినప్పుడు కూడా ఈ చిత్తూరు జిల్లా నుంచి కొంత భాగం, కడప జిల్లా నుంచి కొంత భాగం అన్నమయ్య జిల్లాగా రాయచోటి కేంద్రంగా ఏర్పడింది. సో ఆ సమయంలో చిత్తూరు జిల్లా వాళ్ళు
అన్నమయ్య జిల్లాకి ఎవరైతే బదలాయించబడ్డారో చాలా మంది రాకుండా అక్కడే ఉండిపోవడం జరిగింది. ఆ యొక్క ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇది ప్యూర్లీ పాత చిత్తూరు జిల్లాలోనే సింహభాగం ఉండటం వల్ల చిత్తూరు జిల్లా సిబ్బంది ఇక్కడికి రావటానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అది కొంచెం టైం ఈ నెలాఖరులోగా ఈ మెన్ ఏదైతే ఉందో దాని సాధక బాధకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తయిపోతాయి. అటు అదేలే ర్యాంక్స్ అండ్ స్ట్రెంత్ మొత్తం ఆల్ ర్యాంక్స్ 70 మంది, ఇప్పుడు 30 మంది. అదే అప్పుడేదో క్రిందటి సంవత్సరం ఏదో హత్య జరిగినప్పుడు ఇక్కడ ఉన్న సిబ్బంది అందరినీ బదలాయించారు, మళ్ళీ అక్కడ వాళ్ళకి తగ్గ రాలేదంటున్నారు. అది ఇప్పుడు 6వ తారీఖు ఈ పునర్విభజన గురించి ఇది మంగళగిరిలో మీటింగ్ ఉంది. అయిన తర్వాత 2 ఎస్పీలు పిలిపించి, ఇంకోటి ఏంటంటే చిత్తూరు అనంతపూర్ రేంజ్ అయినా కానీ కర్నూలు కింద మ్యాన్ పవర్ కంట్రోల్ కర్నూలు కాబట్టి అసలైతే 2 ఎస్పీలని పిలిపించి ఏదైతే సిబ్బంది వ్యవహారం అవుతుందో అది పూర్తి చేస్తాం. అవి చూస్తారండి, వరుసగా వస్తాం అన్నిటికీ. ఇప్పుడే చెప్తున్నారు, ఇది పొంగనూరు ఈ కల్లూరు రోడ్డు కూడా ఎగుడు దిగుడు ఉంటాం. అంటే నాకు చూస్తే అనిపించింది, బండి నీకు వస్తూ బైఫర్కేషన్ మాత్రమే ఉంటుంది, అధికారులు మారుతారు తప్పితే ఉన్నదంతా జనం వాళ్లే జనం కదా. మేమేదో వీఆర్ లైక్ గెస్. అయితే మా పరిధిలో మేము ఉన్నంతకాలం డెఫినెట్ గా టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ విల్ ప్రొవైడ్ ద బెటర్ సర్వీసెస్. సరే, మరి బెల్లం కూడా ఇక్కడ తయారవుతుంది కదా. బెల్లం తయారు చేసేదే మీ పొంగనూరులోనే, ఈ పక్కనే కదా చిత్తూరు బెల్లం అంటారు కదా, నల్ల బెల్లం. మా వ్యాపారం అంతా పొంగనూరు నుంచి అంట కదా. మాకు నోట్ పంపిస్తారు కదా, చింతపండు బెల్లం వ్యాపారం అంటే ఇక్కడ. మరి నల్ల బెల్లం తయారు చేసి ప్రపంచాన్ని అందరికీ సారా కాసుకోవటానికి సప్లై చేసేదే మీరు మీ ఊర్లో కాస్తున్నారంటే ఎట్టయ్యా? ఇప్పుడు అదేనైనా మీ పక్క ఊరే కదా. ఇప్పుడు నేను ఎక్కడ కాదు, ఒరిస్సా సరిహద్దులోనో లేకపోతే ఛత్తీస్గఢ్ సరిహద్దులో బెల్లం పట్టుకుంటే చిత్తూరు బెల్లం. మేము పట్టుకుని కేసు కట్టేటప్పటికి చిత్తూరు ఈ బెల్లం తయారీదారులు హైకోర్టు ఆర్డర్ ఉండేది, బెల్లం పట్టుకుంటే కేసు లేదని. డిఐసి రాకను తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ మరియు ఇబ్రహీం, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ షామిర్లాల్లు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డైల్ లివర్ ఈపీఎస్పీ డిసిఎల్ సిఎండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డైల్ లివర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నెంబర్ 8977716661కి కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకురాదలిచిన వినియోగదారులు తమ వద్ద విద్యుత్ సర్వీస్ నెంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరారు. ఏపీఎస్పీ డిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు నిర్వహించే డైల్ యువర్ ఏపీఎస్పీ డిసిఎల్ సిఎండి కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు డైల్ యువర్ ఎస్సీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సిఎండి తెలిపారు. జిల్లా స్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వినియోగదారులు కొన్ని నెంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు. తిరుపతి 8712652679, చిత్తూరు 7993147979, నెల్లూరు 086123204227, అన్నమయ్య 9440817449, కడప 0856224247, కర్నూలు 7382614308, నంద్యాల 7382618976, అనంతపురం 9154790350, శ్రీ సత్యసాయి 9963707847 ఈ నెంబర్లకు వినియోగదారులు కాల్ చేసి వారి సమస్యలను తెలియజేయాలని సూచించారు. సోమలలో హిందూ సమరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమల మండల కేంద్రానికి చేరుకున్న హిందూ బంధువులందరూ నంజంపేట మార్గంలోని యోగాభిరామాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా బస్టాండ్ కూడలికి చేరుకుని హిందువులకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం
శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ సమీపంలోని మామిడికాయల మండీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ హిందువులను కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు వివరించారు. హిందువులను ఆదుకుంటున్నటువంటి పార్టీలకే ఓట్లు వేసి అందరం మెక్కించాలని కోరారు. ర్యాలీ నందు మార్వాడీలు మరియు సోమల మండల ప్రజలు సంయుక్తంగా నృత్య ప్రదర్శనలు చేశారు. సమావేశం వద్ద చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హిందూ సమ్మేళనం దిగ్విజయంగా ముగిసిందని, అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు మదన్ మోహన్ బాబు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. సోమల మార్వాడీలు సమావేశానికి హాజరైన స్వామీజీలకు మరియు పెద్దలకు, నిర్వాహకులకు మెమెంటోలు బహుకరించారు.
స్వామీజీలు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి హిందూ బంధువులకి అందరికీ కూడా నమస్కారాలు. మన పక్కనే ఉన్నటువంటి కాల భైరవ అష్టవ దేవాలయానికి సంబంధించినటువంటి స్వామీజీ కాలభైరవుని మనం కనుక కొలిచినట్లయితే మనలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. మన ప్రజలకు వచ్చినటువంటి కష్టాలన్నీ తొలగించడం కోసం బండన్న స్వామి గారు మనకందరికీ తెలుసు. సమాజంలో స్వామీజీకి చాలా ఫాలోయింగ్ ఉంది. స్వామీజీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకందరూ కూడా ఎటువంటి కష్టమైనా కలిగినటువంటి యొక్క సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి యొక్క మహానుభావులు మన వేదిక మీద ఉన్నారు. అలాగే మరి యొక్క ఈ హిందూ సమ్మేళనానికి నిర్వహణ సమితి కార్యాధ్యక్షుడైనటువంటి మధుసేనం పేరుతో ఇక్కడ కలవడం చాలా గర్వకారణం. భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా తిరిగి మన భారతదేశానికి రావాలి. ఎక్కడ ఏదైనా ఆటంకం వస్తే మరలా మన భారతదేశానికి రావాలి. ఇటువంటి హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. ఇది కేవలం మట్టి ముద్ద కాదు, ఇది కేవలం పవిత్రమైనటువంటిది. వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, అన్నపూర్ణ. ఇటువంటి యొక్క దేశం ఈరోజు మనం హిందూ అని చెప్పుకోవడానికి కూడా గర్వపడుతున్నాం. చాలా మంది సమాజంలో హిందువు అని చెప్పుకుంటే అదేదో ఒక చెడ్డ, ఒక వింతగా చూస్తున్నారు. సందర్భంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందూ సమ్మేళనాల్లో అనేకమైనటువంటి వ్యక్తులందరూ కూడా నేను హిందువుగా గర్విస్తున్నాననేటువంటి ఒక ప్రేరణతోటి సమాజమే అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని వాటిని తక్షణమే పరిష్కరించేందుకు మదనపల్లి డిఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్వయంగా వినతులను స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధితులు, ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలనుకునేవారు సంబంధిత పత్రాలతో సోమవారం ఉదయం మదనపల్లిలోని డిఎస్పీ కార్యాలయానికి రావాల్సిందిగా కోరారు. పొంగనూరులో గుర్తు తీరని మహిళ సంచారం కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని మదనపల్లి రోడ్డు కొత్త ఇండ్లలోని 5 స్టార్ చికెన్ దుకాణం పక్క వీధిలో శనివారం గుర్తు తీరని మహిళ సంచరించింది. ఇంటి వద్దకు వెళ్లి పిలవడం, ఎవరూ లేకపోతే ఇంటి ఆవరణంలో వెతకడం చేసింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు గస్తీ పెంచాలని వారు కోరారు. తేదీ పొంగనూరులో భవన కార్మికుల సంఘ సమావేశం నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. ఆదివారం
పట్టణం సంఘ సభ్యులు సమావేశమై కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించడంతో పాటు కార్మికులకు గుర్తింపు కార్డులు మరియు రెన్యువల్కు సంబంధించిన కార్డులు అందజేస్తామన్నారు. అలాగే లేబర్ ఆఫీసర్ మధుబాబు కార్మికుల చట్టాలపై అవగాహన కలిగిస్తారని తెలిపారు. కార్యదర్శి సురేంద్ర, భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. మన భవనానికి సంబంధించిన కార్మికులకి గత 2 నెలలుగా కొత్త కార్డులు, రెన్యువల్ కార్డులు చేయడం జరిగింది. వీరందరికీ రేపు మంగళవారం 6వ తేదీ 1వ నెల 2026న మంగళవారం ఉదయం ట్రావెల్స్ బంగ్లాలో కార్మికుల మీటింగ్ జరుగును. కావున కార్మికులందరూ ముందు గతంలో ఇచ్చినటువంటి కార్డులు, కొత్త కార్డులు కానీ రెన్యువల్ కార్డు రిసిప్ట్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కార్డు సదుపాయం లేదు. ఇప్పుడు మన లేబర్ ఆఫీసరు ప్రతి ఒక్కరికి కార్డు చేసుకోవాలని ముందుగా చెప్పినారు. కాబట్టి ప్రతి ఒక్క కార్మికునికి కార్డు ఉండాలనే ఉద్దేశంతో ఈ సంఘం ద్వారా కార్డులు అందరికి చేస్తున్నాము. ఇది కూడా ఎందుకు ముఖ్యంగా మేము చెప్తున్నామంటే సంక్షేమ బోర్డు అనేది ఈ 10-15 రోజుల్లోగా పునఃప్రారంభం అవుతా ఉంది. కార్మికుడికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందు రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ సదుపాయం ఉంది. కార్మికుడు మరణించిన ముందు గతంలో 5 లక్షలు నింది, ఇప్పుడు 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది. దీనికోసం ప్రతి కార్మికునికి లేబర్ కార్డు తప్పనిసరిగా ఉండవలను. ఇందుకోసం మేము మంగళవారం ట్రావెల్స్ మంగళవారం మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్క కార్మికునికి కార్డు అందాలనే ఉద్దేశంతో ఈ మా ప్రయత్నము. ఇది అందరూ మంగళవారం రోజు 6వ తేదీ ప్రతి ఒక్క భవనానికి సంబంధించిన కార్మికులు పని ఆపి మీ బాధ్యతగా తీసుకొని మాకు సహకరిస్తే ప్రతి ఒక్క కార్మికునికి మేము కార్డు వచ్చేలా చూస్తాము. ఇది మీరు ఇంకోటి గమనించాల్సిన విషయము, కార్డు ఉన్నా లేకున్నా ప్రతి కార్మికుడు ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా మాకు తెచ్చి ఇవ్వాలను. ఆ ఆధార్ నెంబర్ని బట్టి కార్డులు ఎవరికి ఉన్నాయో ఎవరికి లేవో ఇవన్నీ మేము చూసి ఆ కార్మికునికి మేము వాట్సాప్ ద్వారా మా గ్రూప్ల ద్వారా తెలియజేస్తాము. అందరూ కార్డు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మను ఆదివారం రాజకీయ నాయకులు దర్శించుకున్నారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మరియు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. వారికి దేవస్థానం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ నెల 5వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలను జిల్లా కలెక్టరేట్లకు వచ్చే అవసరం లేకుండా meekosom.ap.government.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యల పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని తెలిపారు. పుంగనూరు పట్టణం వెంకటేశ్వర థియేటర్ పక్కన చికెన్ షాప్ నిర్వాహకుడు 65 సంవత్సరాల శంకరప్ప తలకు రక్తగాయమై అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉండటంతో కోడలు రమ్య పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. పుంగనూరు పట్టణం కోనేటి వద్ద వెలిసిండు అతి పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శనివారం సాయంత్రం ఆలయ ఆవరణంలో కళ్యాణం జరిగింది. పార్వతీ
పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. అనంతరం శైవాగమోక్తంగా ఋత్వికులు కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. భక్తులు తిలకించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. स्वाहा ओम होम शिखाय 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 स्वाहा ओम है गौचाय स्वाहा ओम है गौचाय सोम 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 है गौचाय स्वाहा ओम हव नेत्रत्रयाय सोम हव नेत्रत्रयाय सोम हव नेत्रत्रयाय सोम हव नेत्रत्रयाय सोम हव नेत्रत्रयाय स्वाहा ओम हव नेत्रत्रयाय स्वाहा ओम हव नेत्रत्रयाय स्वाहा ओम हव नेत्रत्रयाय सोम हव नेत्रत्रयाय सोम हव नेत्रत्रयाय स्वाहा ओम हव नेत्रत्रयाय सोम हव नेत्रत्रयाय सोम हव नेत्रत्रयाय स्वाहा ओम हव नेत्रत्रयाय सोम हव नेत्रत्रयाय सोम हव नेत्रत्रयाय स्वाहा ओम अहः अस्त्राय स्वाहा ओम अहः अस्त्राय स्वाहा सावधान संहोर्थ सावधान सावधान पार्वती అయ్యప్ప మాల దీక్ష చేపట్టిన స్వాములు హరిహరసుతుడైన అయ్యప్పను ప్రార్థిస్తూ భజనలు చేపట్టారు. పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చారు. అభిషేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు శబరిగిరి వాసుని ప్రార్థిస్తూ భక్తి శ్రద్ధలతో భజనలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి శరణ ఘోషలతో ఆలయమంతా మారుమ్రోగింది. सुजाता नमो नमो वीर दिव्य विलासा नमो नमो शाश्वताश्रित देवा नमो नमो बहु कोटि भूतवन्दित देवा नमो नमो भीतिनाशन नमो नमो मोहनाम्बुजपादा नमो नमो मणि
ஆன அலையிற நீலிமல நம்ம ஐயப்பனோட சாமி மல ஆன அலையிற நீலிமல நம்ம ஐயப்பனோட சாமி மல ஏறி வருகிற ஐயப்பன்மார்கள ஏறி வருகிற ஐயப்பன்மார்கள ஏத்தி விடுற சபரிமல ஐயப்பனை தொழுவோம் கோயிலுக்கு வருவோம் சாமியப்பா சரணமப்பா பம்பா வாசனே சரணமப்பா சாமியப்பா சரணமப்பா பந்தள வாசனே சரணமப்பா ஆன அலையிற நீலிமல நம்ம ஐயப்பனோட சாமி மல ஆன அலையிற நீலிமல நம்ம ஐயப்பனோட சாமி மல வீட்டில நாட்டுல காட்டுல மட்டில பாட்டுல வாழும் பகவானே சாமியே சரணம் ஐயப்பா சரணம் நல்லதவத்தில உள்ள மனத்தில போற்றி வணங்க வருவோனே சாமியே சரணம் ஐயப்பா சரணம் வீட்டில நாட்டுல காட்டுல மட்டில பாட்டுல வாழும் பகவானே நல்லதவத்தில உள்ள மனத்தில போற்றி வணங்க வருவோனே கேட்ட வரங்களை நாட்டு நலங்களை காத்து இருந்து தருவோனே சாமி திண்டகத்தோ ஐயப்பன் திண்டகத்தோ சாமி திண்டகத்தோ ஐயப்பன் திண்டகத்தோ ஆன அலையிற நீலிமல நம்ம ஐயப்பனோட சாமி மல ஆன அலையிற நீலிமல நம்ம ஐயப்பனோட சாமி மல వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతలే ప్రాధాన్యం, పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీఐజీ ప్రవీణ్. కలకలం రేపుతున్న గుర్తు తేలని మహిళ సంచారం. తేదీన భవన కార్మికుల సమావేశం వెల్లడించిన సంఘ అధ్యక్షులు కేశవరెడ్డి. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు. సోమలో విజయవంతంగా జరిగిన హిందూ సమ్మేళనం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.